నిన్న జూలై 2nd 2024 మార్కెట్ స్టేటస్ ఎట్ క్లోజ్ సెన్సెక్స్ 79,441 క్లోజింగ్ with minus 34 points. Nifty 50 24,123 closing with 18 points minus. Nifty Bank 52,168 closing with 406 points minus. Nifty Mid Cap 100 55,854 closing with 437 points minus. అలాగే ఈరోజు టాప్ గెయినర్స్ L&T, Wipro, Infosys, HDFC Bank, TCS. Top losers Shriram Finance, Bharati Airtel, Kotak Mahindra, Tata Motors, IndusInd Bank. ఈరోజు సెన్సెక్స్ 35 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. నిఫ్టీ 18 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. నిఫ్టీ బ్యాంక్ 407 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 438 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. నిన్న మనకు మార్కెట్లో ఐటీ స్టాక్స్ స్ట్రాంగ్గా ఉండటం వల్ల బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే నిఫ్టీలో పెద్ద ఫాల్ అంటూ ఏమీ రాలేదు. మనం నిఫ్టీ ఐటీని అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ థర్స్డే నుంచి కూడా ర్యాలీ ఇస్తూ వస్తుంది. ఈరోజు కూడా మనకు స్ట్రాంగ్గా ఉన్నవి ఐటీ స్టాక్సే. నిఫ్టీ నిన్న మనకు ఒక కొత్త ఆల్ టైమ్ హైని రికార్డ్ హైని రిజిస్టర్ చేసుకుంది, వచ్చేసి 24,236. కాకపోతే ప్రీవియస్ హై ఎప్పుడైతే బ్రేక్ అయిందో వెంటనే షార్ట్ సెల్లింగ్ తోటి కొంతవరకు మళ్ళీ రివర్స్ రావడం జరిగిందనమాట. అంటే ఆ బ్రేక్అవుట్ అనేది ఫేక్ బ్రేక్అవుట్గానే ఉంది. ఎప్పుడైనా ఈ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు ఎక్కువ సార్లు ఇలా ఫేక్ బ్రేక్అవుట్స్ వచ్చినాయి అనుకోండి, ఆ ఆల్ టైమ్ హై రెసిస్టెన్స్ ఏమవుతుందంటే వీక్ అయిపోతుంది అనమాట. ఇది ఫస్ట్ బ్రేక్అవుట్, మనం పట్టించుకోవసరం లేదు. రేపు కానీ మళ్ళీ ఆ ప్రీవియస్ హై ఒకవేళ మళ్ళీ బ్రేక్ అయిందనుకోండి, ప్రీవియస్ హై వచ్చేసి మనకు 24,174 అనమాట. అది ఫస్ట్ టైం నిన్న మార్కెట్లో బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేసింది. ఒకవేళ రేపు ఎల్లుండిలో కూడా మళ్ళీ ఒకసారి ట్రై చేస్తే అక్కడ సస్టైన్ అయితే మాత్రం మళ్ళీ మనం నిఫ్టీలో ఒక ర్యాలీని చూడొచ్చు. లేకపోతే ప్రతిసారి అలా బ్రేక్అవుట్ అవుతూ మళ్ళీ ఫెయిల్ అవుతూ బ్రేక్అవుట్ అవుతూ ఫెయిల్ అవుతుంటే ఆ రెసిస్టెన్స్ మనకు వీక్ అయిపోతుంది అనమాట. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకు ఫ్రైడే నుంచి కూడా షార్ట్ సెల్లింగ్ నడుస్తూనే ఉంది, అంటే ప్రాఫిట్ బుకింగ్ నడుస్తూనే ఉంది. ఈరోజు ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రమే 1.49% ఇంక్రీజ్ని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. రిమైనింగ్ అన్ని బ్యాంక్స్ కూడా, అంటే ఐసిఐసిఐ బ్యాంకు, ఎస్బీఐ, యాక్సిస్, కోటక్, ఈ 4 బ్యాంకులు కూడా బాగానే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. వీటిల్లో ఇవి పడిపోవడంతో ఏమైందంటే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి తర్వాత నిన్నటితో కంపేర్ చేసుకుంటే మనకు బ్యాంక్ నిఫ్టీ 406 పాయింట్స్, అంటే ప్రీవియస్ డేతో కంపేర్ చేసుకుంటే 406 పాయింట్స్ లోనే క్లోజ్ అవడం జరిగిందనమాట. రేపు బ్యాంక్ నిఫ్టీ కన్సాలిడేషన్లో ఉండే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ, ఇంకా ఎక్స్పైరీ రోజు అందరికీ తెలిసిందే, స్ట్రాడిల్స్ అందరూ వేస్తూ ఉంటారు. రేపు కూడా మంచి బాగుంటుందని నా ఒపీనియన్, స్ట్రాడిల్స్ వేసుకోవటానికి. నిఫ్టీ కరెంట్ వీక్ ఓఏ చూసినట్లయితే 24,500 దగ్గర ఎక్కువగా కాల్ రైటింగ్స్ జరిగాయి. దీన్ని మనం రెసిస్టెన్స్గా ట్రీట్ చేయొచ్చు. అలాగే 24,000 దగ్గర పుట్ రైటింగ్స్ ఎక్కువగా జరిగాయి, సో దీన్ని మనం సపోర్ట్గా ట్రీట్ చేయొచ్చు. అలాగే కరెంట్ వీక్ బ్యాంక్ నిఫ్టీ ఓఏ చూసుకున్నట్లయితే 53,000 దగ్గర మనకు ఎక్కువగా కాల్ రైటింగ్స్ జరిగాయి, దీన్ని మనం రెసిస్టెన్స్గా ట్రీట్ చేయొచ్చు. అలాగే 52,000 దగ్గర ఎక్కువగా పుట్ రైటింగ్స్ జరిగాయి, దీన్ని మనం సపోర్ట్గా ట్రీట్ చేయొచ్చు. కంటిన్యూస్గా బ్యాంక్ నిఫ్టీ ఒక 4 డేస్ నుంచి ఫాల్ అవుతూ వస్తుంది. ఈరోజు కన్సాలిడేషన్లో ఉండేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి. నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ చూసుకున్నట్లయితే మనకు నిన్ననే ఇది ఎక్స్పైరీ అయిపోయింది. సో ఈరోజు మార్కెట్ ఓపెన్ అయితే కానీ వీటి ఓపెన్ ఇంట్రెస్ట్లు మనకు క్లారిటీగా తెలియవు అనమాట. నిన్నైతే 23,500 దగ్గర కాల్ రైటింగ్స్ ఎక్కువగా జరిగాయి, పుట్ రైటింగ్స్ కూడా మనకు ఎక్కువగా జరిగాయి అన్నమాట.
ఎఫ్ఐఐ డిఏఐ డేటా చూసుకున్నట్లయితే ఎఫ్ఐఐస్ 2000 క్రోర్స్ సెల్లింగ్లో ఉన్నారు, నెట్ సెల్లింగ్లో. అలాగే డిఐఎస్ వచ్చేసి 650 క్రోర్స్ నెట్ సెల్లింగ్లో ఉండడం జరిగింది. ఇంకా ఎఫ్ఐఐ డిఏఐ ప్రో ట్రేడర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా మనం చూసుకున్నట్లయితే వీళ్ళ యాంటిసిపేషన్ నిన్న మార్కెట్ క్లోజింగ్ టైం వరకు కూడా అందరు కూడా దాదాపు బేరిష్లోనే ఉన్నారు. అంటే ఇవాళ నిన్న బేరిష్లో ఉన్నారు. అంత మాత్రాన్ని ఇవాళ మార్కెట్ పడిపోతుంది అని నేను చెప్పడం కరెక్ట్ కాదు. వాళ్ళ మూడైతే మాత్రం బేరిష్గానే ఉంది. గిఫ్ట్ నిఫ్టీని చూసుకున్నట్లయితే ఈరోజు మన నిఫ్టీ 50 ఫ్లాట్గా ఓపెన్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. నిన్న మనకు అన్ని బ్యాంక్స్ ఫాలో అవుతున్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం రైజ్లోనే ఉంది. దీనికి రీజన్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ మనకు ఇంక్రీజ్ అవ్వబోతున్నాయి. ఈ న్యూస్ వలన హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసి మనకు నిన్న పాజిటివ్గా ఉండటం జరిగింది. నెక్స్ట్ కోటక్ బ్యాంక్ విషయంలో ఒక చిన్న నెగిటివ్ న్యూస్ ఉంది. అదేంటంటే హిండెన్బర్గ్ రీసెర్చ్ సంబంధించి దానివల్ల మనకు కోటక్ బ్యాంక్ ఏమైందంటే నిన్న 4% ప్లస్ మనకు డౌన్ అయిందండి. అంటే 4% కంటే ఎక్కువగానే నిన్న డౌన్ అవటం జరిగిందనమాట. కానీ తర్వాత కోటక్ బ్యాంకుతో మాకు ఏ సంబంధం లేదు అని హిండెన్బర్గ్ వాళ్ళు చెప్పడంతో అది మళ్ళీ రికవర్ అయ్యి 2% లాస్లో కోటక్ బ్యాంక్ క్లోజ్ అవటం జరిగింది. ఇంకా గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే S&P 500 33 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. డౌ జోన్స్ స్లైట్గా నెగిటివ్గా క్లోజ్ అయింది 10 పాయింట్స్ తోటి. నాస్డాక్ 150 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. యూరోపియన్ మార్కెట్ చూసుకుంటే కొంచెం నెగిటివ్గా స్లైట్లీ నెగిటివ్గానే ఉన్నాయి. ఏషియన్ ఇండెక్సెస్ వచ్చేసరికి స్లైట్లీ పాజిటివ్గా ఉండటం జరిగింది.